బులెటిన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే కేంద్ర పెద్దలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విశ్వాసం పెరిగింది. రాజకీయంగా జనసేనాని ప్రతి అడుగులో స్పష్టత కనిపిస్తోంది. వారాహి డిక్లరేషన్ విషయంలో పవన్ నిబద్ధత చాటుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చించారు. బంగ్లాదేశ్లో హిందువుల పట్ల తొలిసారిగా స్పందించారు జనసేనాని. బంగ్లాలో హిందూ సమాజానికి భరోసాపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాదిన జై భజరంగ్ దళ్ మాదిరిగా ఏపీలో జనసేనాని ప్రకటిత వారాహి గణం ఉంది. పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయాలు చేస్తున్నారు. వారాహి గణంతో సనాతన ధర్మ స్థాపన చేస్తున్నారు. హిందుత్వాన్ని మాత్రం రాజకీయాలకు వాడటం లేదు. పవన్ నిర్ణయాలపై సనాతన ధర్మవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అనుబంధ విభాగంగా వారాహి గణం ఉంది. రాజకీయాలకు దూరంగా వారాహి గణం ఉండనుంది. ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక శక్తిగా వారాహి గణం మారబోతోంది. పవన్ హిందుత్వ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తట్టిలేపుతున్నాయి. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, రీసెంట్గా చూస్తాం కేంద్ర పెద్దలు కేంద్రంలో మంత్రులు కావడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తాం. అలాగే ప్రధాని మోదీ ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి నిబద్ధత పట్ల ఆల్రెడీ హిందూ ధర్మ సంఘాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సో అంటే ముందు ఏం జరిగే అవకాశం ఉంది? సనాతన ధర్మ పరిరక్షణ పట్ల ఇంకెలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? జనసేనాని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పట్ల కానీ ఆయన వేసే ప్రతి అడుగు పట్ల కానీ కేంద్రం పెద్దలకు ఖచ్చితంగా ఒక విశ్వాసం అయితే ఏర్పడింది. ఏదైతే ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల సందర్భంగాను ఇతరతర సంఘటనల సందర్భంగాను పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏదో ఆవేశంలోనో లేదంటే సందర్భోచితంగా మాట్లాడుతున్నారు అని అనుకోవటానికి లేదు. ఆయన ఆవేశంగా మాట్లాడినా సందర్భోచితంగా మాట్లాడినా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆయన ఎంచుకునేటటువంటి మార్గాలు పవన్ కళ్యాణ్పై మరింతగా విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఎంచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మం ఏదైతే లడ్డూ వివాదం సందర్భంగా ఆయన లేవనెత్తినటువంటి సనాతన ధర్మం అయితేనేమి ఇతరత్ర వారాహి డిక్లరేషన్ అయితేనేమి ఈ అంశాలకు సంబంధించి ఆయన మళ్ళీ వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఏదైతే బిజీ షెడ్యూల్లో కూడా కేంద్ర మంత్రులను కలిసి మొన్న 3 రోజుల క్రితం కలిసినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ప్రధాని ముందు ఉంచినటువంటి విషయం వారాహి డిక్లరేషన్. వక్ఫ్ బోర్డు మాదిరిగానే ఏదైతే ఆ ముస్లిం సంస్థలకు ఒక రక్షణగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు మాదిరిగానే సనాతన హిందూ ధర్మ పరిషత్ పేరిట ఆ బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి అనేటటువంటిది కూడా పవన్ కళ్యాణ్ ప్రధానికి విన్నవించారు. మరి అంతేకాకుండా దీన్నంతా ఏదైతే వారాహి డిక్లరేషన్ అనేది ఒకటి దాన్ని ఆవిష్కరించి దాన్ని నేరుగా ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేటటువంటి చొరవ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకుని దీన్ని సక్సెస్ చేస్తారు అనేటటువంటి విశ్వాసం కేంద్రం పెద్దలకు మాత్రం ఖచ్చితంగా కలిగిందనే ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా పక్క దేశంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి భారతదేశం యావత్తు కూడా కళ్ళప్పగించి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఈ హిందూవాదంపై అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను తొలిసారిగా ఖండించారు. ఖండించిన వెంటనే ఇక్కడ నుంచి ఇదే అంశాన్ని కేంద్ర పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అక్కడ హిందూవాదులు అదే హిందూ సమాజాన్ని అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి అక్కడ దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన మరుక్షణమే అక్కడ ఏదైతే డెలిగేషన్ ఒకటి వెళ్ళడం అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయానికి కేంద్రం నుంచి పెద్దలు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ హిందుత్వం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీకి అనుబంధంగా రాజకీయాలు చేస్తున్నారు. మరి జనసేన రాజకీయాలు ఓవైపు, వారాహి గణం అనేటటువంటిది ఇంకొక వైపు. వారాహి గణం అనేటటువంటిది అది పక్కాగా రాజకీయాలకు సంబంధించింది కాదు. తాను జనసేనతో పార్టీతో రాజకీయాలు చేస్తున్నారు. వారాహి గణంతో హిందూ ధర్మ సంస్థాపన చేసేటందుకు ఆయన కంకణబద్ధమై ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తే ఆయన చేసేటటువంటి ప్రసంగాల్లో కూడా ఏదైతే ఇటువైపు
జనసేనకు సంబంధించి అది ఒక రాజకీయ పార్టీగాను రాజకీయాలకు సంబంధం లేకుండా హిందుత్వవాదాన్ని ఇది అందరూ అలవర్చుకోవాలి, దీని ఒక బాధ్యతగా తీసుకోవాలి, హిందూ ధర్మము బరువు అనుకోవద్దు అనే ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు ప్రతి హిందువును కూడా తట్టి లేపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ మొత్తం విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే హిందూవాదాన్ని బలంగా మోయటమే కాకుండా దానికి ఏదైతే ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించడానికి చట్టపరంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకోవాల్సిన చర్యలన్నిటిపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించడం అనేటటువంటిది ఒక హర్షణీయమైనటువంటి పరిణామంగా ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పటికే జరిగినటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పటికే ఇటువైపు ఉత్తరాదిని చూస్తే జై బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఆర్ఎస్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సంస్థలు, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకుంటున్నటువంటి వారాహి గణం అది పవన్ కళ్యాణ్ నిర్దేశితమైనటువంటి ఒక సంస్థగా అది పురుడు పోసుకోబోతోంది. ఈ సంస్థ పూర్తిగా హిందువులను ఉద్ధరించడానికే, హిందువుల నుంచి ఒక గణం అనేటటువంటిది ప్రపంచానికి చేరువవటం కోసం దీన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇందులో హిందువులకు మాత్రమే స్థానం, పార్టీలతో సంబంధం లేకుండా హిందువుల సమస్యలను భుజానికి ఎత్తుకొని వారి పరిరక్షణ కోసం శతవిధాల పనిచేసేటటువంటి సంస్థగా ఇది మాత్రం రూపాంతరం చెందబోతోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే కనుక హిందుత్వాన్ని బలంగా పునాదులతో గట్టిగా ఉండటం కోసం ఈ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రతి అంశం కూడా ఇటువైపు అక్కడ బజరంగ్ దళ్ ఉంటే ఇక్కడ వారాహి గణం, ఈ విధంగా ఏదైతే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన చేసేటటువంటి హిందుత్వ వాదం అనేటటువంటిది మరింతగా రోజురోజుకు బలపడుతోంది. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అడుగులు ఏదైతే చట్టపరంగానూ ఇందుకు ఒక ప్రొటెక్షన్ కావాలనేటటువంటిది పవన్ కళ్యాణ్ అభిలాష. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందుకు బీజం కూడా పడుతోంది. ఇది పవన్ కళ్యాణ్ నిబద్ధత అనాలో లేదంటే నడిచొచ్చే విశ్వాసంగా ఒక హిందుత్వం పట్ల పవన్ కళ్యాణ్ ఒక నడిచొచ్చే విశ్వాసం అనేటటువంటిది ఇప్పుడు అందరి మధ్యలో తొణికిసలాడుతున్నటువంటి అంశంగా దీన్ని పరిగణించాలి. మరి ఏది ఏమైనా ఇటువైపు దేశవ్యాప్తంగా కూడా పవన్ హిందుత్వవాదం అనేటటువంటిది ఇప్పుడు ఆలోచింప చేస్తున్నటువంటి అంశంగా ఇప్పుడు పరిగణించాలి. సతీష్. రైట్.